నెక్స్ట్ టాపిక్ ఊప్స్ కాన్సెప్ట్. ఊప్స్ కాన్సెప్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. జావాలో ఊప్స్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. సో ఈ ఊప్స్ అసలు ఊప్ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్? ఊప్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది ఏంటంటే నార్మల్గా మనం ప్రోగ్రామ్ని నార్మల్గా వేరియబుల్స్ యూస్ చేసి కానీ ఇంకా ఫంక్షన్స్ యూస్ చేసి డిజైన్ చేస్తాం. అదే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఊప్ కాన్సెప్ట్లో ఏంటంటే ఒక ప్రోగ్రామ్ని ఆబ్జెక్ట్స్ బేస్ చేసుకొని ఆబ్జెక్ట్స్ క్లాస్ని బేస్ చేసుకొని డిజైన్ చేస్తామన్నమాట. ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే. దీన్ని సింపుల్గా మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ని కోర్ జావా అని కూడా అంటాం. అసలు ఎందుకు నార్మల్గా ఫంక్షన్స్ యూస్ చేసుకొని వేరియబుల్స్ యూస్ చేసుకొని డిఫైన్ చేస్తున్నాం కదా, మళ్ళీ ఎందుకు ఇలాగా ఎక్స్ట్రాగా ఊప్స్ కాన్సెప్ట్ అని తీసుకొచ్చారని మీకు డౌట్ రావచ్చు. ఈ ఊప్స్ కాన్సెప్ట్ యూస్ చేయడం బట్టి ఏంటంటే మనకి రీడబిలిటీ, ప్రోగ్రామ్ ఈజీగా అర్థమవుతుంది అండ్ ప్రోగ్రామ్ని పెద్దగా ఎక్స్టెండ్ చేయకుండా చిన్నగా రాసుకోవచ్చు అనమాట. ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, అందుకని ఈ ఊప్స్ కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. ఈ ఊప్స్ కాన్సెప్ట్ మెయిన్లీ 6 టాపిక్స్ బేస్ చేసుకొని ఉంటుంది. ఆబ్జెక్ట్, క్లాస్, ఇన్హారిటెన్స్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్, ఎన్క్యాప్సులేషన్. ఇవన్నీ కలిపితేనే ఊప్స్ కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు వీటన్నిటిని ఈ టాపిక్స్లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ది అసలు ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ అనేది ఏంటంటే ఇది క్లాస్ యొక్క ఇన్స్టాన్స్ అనమాట. నువ్వు ఏదైతే క్లాస్ తీసుకున్నావో ఆ నీ క్లాస్ని డైరెక్ట్గా డిఫైన్ చేసుకోలేక ఒక ఆబ్జెక్ట్ని యూజ్ చేస్తావు అనమాట. ప్రతిసారి క్లాస్ నేమ్ తీసుకోకుండా సింపుల్గా క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ బేస్ చేసుకొని ఏ మెథడ్నైనా నువ్వు కాల్ చేస్తావు అనమాట. ఇది ఆబ్జెక్ట్ అంటే. ఈ ఆబ్జెక్ట్కి ఒక స్టేట్ అండ్ బిహేవియర్ ఉంటుంది. అసలు ఆబ్జెక్ట్ స్టేట్ బిహేవియర్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే కార్ అనేది ఒక ఆబ్జెక్ట్ అనుకోండి. సో కార్కి ఏంటంటే ఉంటాయి స్టేట్స్. ఒక కలర్ ఉంటుంది, అదొక బ్రాండ్ ఉంటుంది, వెయిట్ ఉంటుంది, మోడల్ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే స్టేట్స్. ప్రతి కార్కి ఉండేవే స్టేట్స్ అనమాట. కలర్, బ్రాండ్, వెయిట్, మోడల్ ప్రతి కార్కి ఉంటాయి. కానీ ఇప్పుడు ఒక కార్ ఉందనుకోండి, బెంజ్ కార్ ఉంది. బెంజ్ కార్కు ఉన్న బిహేవియర్ వేరేగా ఉంటుంది, ఆడి కార్కు ఉన్న బిహేవియర్ వేరేగా ఉంటుంది. అలా అనమాట. ఒక కార్ తీసుకుంటే, ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటే ఆ ఆబ్జెక్ట్ యొక్క బిహేవియర్ వేరేగా ఉంటుంది, స్టేట్స్ మాత్రం సేమ్ ఉంటాయి. అలా అనమాట. ఇప్పుడు ఇక్కడ ఒక బిహేవియర్ తీసుకున్నాం. కార్ యొక్క బిహేవియర్ చూసుకుంటే కార్కి బ్రేక్ ఉంటుంది, ఎక్సలేటర్ ఉంటుంది, స్లో డౌన్, గేర్ చేంజ్, ఇవన్నీ ఉంటాయి. ఇవేంటి అంటే కార్ యొక్క బిహేవియర్ అనమాట. ఇది ఆబ్జెక్ట్ అంటే. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీకు ఎగ్జాంపుల్ తీసుకొని ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసినప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. దీని ఎగ్జాంపుల్ చూద్దాం. ఆబ్జెక్ట్ యొక్క ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ సోర్స్ క్లిక్ చేస్తున్నాను. న్యూ జావా క్లాస్, కొత్త జావా క్లాస్ని తీసుకుంటున్నాను. నేను ఇక్కడ జావా క్లాస్ ఏమి ఇస్తున్నానంటే ఆబ్జెక్ట్ అనే నేమ్ ఇస్తున్నాను. ఓకే, ఎంటర్ క్లిక్ చేసిన తర్వాత నాకు ఆబ్జెక్ట్ అనే క్లాస్తోని క్రియేట్ అయింది. ఇప్పుడు దీనికి ఏం చేస్తున్నానంటే నేను ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసుకుంటున్నాను. ఇంట్ ఎక్స్ ఈక్వల్స్ టు సమ్ 67 ఎంతో ఇస్తున్నాను. సో ఇలా ఇచ్చిన తర్వాత పబ్లిక్, మనకి మెయిన్ ఫంక్షన్ ఉంటుంది కదా, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఇలా ఇచ్చిన తర్వాత దీని లోపల స్ట్రింగ్ ఆర్గ్స్ ఇలా ఇస్తున్నాను. నెక్స్ట్ ఏం చేస్తానంటే నెక్స్ట్ లైన్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. ఎలా అంటే పర్టికులర్ ఏదైతే క్లాస్ ఉందో ఆ క్లాస్కి క్రియేట్ చేస్తున్నాను. ఫస్ట్ నేను ఆబ్జెక్ట్ ఓబీజే అని తీసుకుంటున్నాను. అంటే నేను క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ ఏంటి అంటే ఓబీజే. ఇక్కడ కంప్లీట్ ఆబ్జెక్ట్ ఉంది కదా, ఇదేంటి అంటే క్లాస్ ఈక్వల్స్ టు న్యూ ఆబ్జెక్ట్. కొత్త ఆబ్జెక్ట్ అనే క్లాస్కి నేను తీసుకున్నది ఏంటంటే ఆబ్జెక్ట్ అనే క్లాస్కి ఓబీజే అనే ఆబ్జెక్ట్ తీసుకున్నాను. ఇది ఏంటంటే ఆబ్జెక్ట్, ఓబీజే అనేది ఆబ్జెక్ట్. ఓకే, సో ఇప్పుడు నేను ఈ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని ఈ ఓబీజేని బేస్ చేసుకొని ఎక్స్ని ప్రింట్ చేస్తాను. ఎలా అంటే ఎస్అవుట్ లోపల ఓబీజే డాట్ ఎక్స్ అంటాను. సో ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే ఓబీజే డాట్ ఎక్స్ అంటే దీనికి కదా క్రియేట్ చేసాం. సో పైకి వెళ్ళి క్లాస్ లోపల ఉన్న వేరియబుల్ని కాల్ చేసుకుంటుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి రన్ చేస్తే మీకు అవుట్పుట్లోని 67 అనేది ప్రింట్ అవుతుంది. చూడండి, 67 అనేది ప్రింట్ అయింది. ఇలా అనమాట. ఇక్కడ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం. ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే మీకు ఇది ఒకటి వస్తే సరిపోతుంది. ఇది ఆబ్జెక్ట్ క్రియేషన్.
ఆబ్జెక్ట్ యొక్క ఎగ్జాంపుల్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే క్లాస్. అసలు క్లాస్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసావు. ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసిన దానికి నీకు ఒక ఆబ్జెక్ట్ తీసుకోవాలంటే ఫస్ట్ ఒక క్లాస్ ఉండాలి కదా. సో ఈ క్లాస్ ఏం చేస్తుందంటే క్లాస్ ఆబ్జెక్ట్ లాగే ఉంటుంది, కానీ నార్మల్గా ఈ క్లాస్లో కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, దాన్ని మనం క్లాస్ అంటాం. ఈ క్లాస్ అనేది ఆబ్జెక్ట్ యొక్క టెంప్లెట్ అంటాము. అండ్ క్లాస్లో మెంబర్స్ ఉంటాయి, ఫీల్డ్స్ ఉంటాయి, మెథడ్స్ ఉంటుంది, కన్స్ట్రక్టర్ ఉంటాయి. ఒక ప్రోగ్రామ్ అంతా కూడా క్లాస్లోనే ఉంటుందన్నమాట. ఫస్ట్ ఒక క్లాస్ నేమ్ తీసుకొని మిగతావన్నీ కూడా దాని లోపల డిక్లేర్ చేసుకుంటూ వస్తాం. ఫీల్డ్స్, మెథడ్స్, కన్స్ట్రక్టర్స్ ఇవన్నీ కూడా. సో ఒక నార్మల్గా క్లాస్లో ఏంటేంటి ఉంటాయి? మోడిఫైయర్స్ ఉంటాయి, క్లాస్ నేమ్ ఉంటుంది, సూపర్ క్లాస్ ఉంటుంది, ఇంటర్ఫేస్ ఉంటుంది, బాడీ ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక క్లాస్లో ఉంటాయి అన్నమాట. ఫస్ట్ అసలు మోడిఫైయర్ అంటే ఏంటి? మనకి క్లాస్ తీసుకుంది అది పబ్లిక్గా విజిబుల్ అవ్వాలా, ప్రైవేట్గా విజిబుల్ అవ్వాలా, లేదంటే ప్రొటెక్టెడ్గా ఉండాలా, ఇవన్నీ కూడా మోడిఫైయర్స్ అవుతాయి అన్నమాట. అంటే ఇక్కడ మనకి పబ్లిక్గా, ప్రైవేటా, డిఫాల్టా ఒకటి ఉంటాయి, అవి మోడిఫైయర్స్. నెక్స్ట్ క్లాస్ నేమ్ ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేయాలి. క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేయాలంటే నువ్వు క్లాస్ నేమ్ ఏదిస్తే అదే మొత్తం ప్రోగ్రామ్ అతనికి ఉంటుంది. ఒకసారి ఇచ్చిన క్లాస్ నేమ్తో మళ్ళీ ఇంకోసారి నువ్వు క్లాస్ని డిఫైన్ చేయలేవు, ఓకేనా? ఇది క్లాస్ నేమ్. నెక్స్ట్ సూపర్ క్లాస్. సూపర్ క్లాస్ అనేది ఏంటంటే ఒక సబ్ క్లాస్ నుంచి నీకు దాని నుంచి ఒక సబ్ క్లాస్ ఉందన్నమాట. సబ్ క్లాస్ ఏం చేస్తుంది? సూపర్ క్లాస్ నుంచి డేటాని తీసుకుంటుంది. అంటే ఇక్కడ సూపర్ క్లాస్ అనేది పేరెంట్, సబ్ క్లాస్ అనేది చైల్డ్ అనమాట. అంటే పేరెంట్ క్లాస్ నుంచి దాని ప్రాపర్టీస్ అన్నిటిని సబ్ క్లాస్లోకి యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఇది సూపర్ క్లాస్. ఇంటర్ఫేస్ అనేది ఏంటంటే ఒక క్లాస్ యూజ్ చేసుకొని నువ్వు ఎక్కువ ఇంటర్ఫేసెస్ని, ఒకటి కన్నా ఎక్కువ ఇంటర్ఫేసెస్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇవన్నీ మీకు ఫర్దర్కి అర్థమవుతుంటుంది. అండ్ ఒక క్లాస్ ఉందంటే దానికి బాడీ ఉంటుంది. ఆ బాడీ ఎలా అంటే కర్లీ బ్రేసెస్లో ఉంటుంది. ఇది క్లాస్ అంటే. ఇప్పటి వరకు ఇది క్లాస్ అంటే. నెక్స్ట్ దీని ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే క్లాస్ యొక్క ఎగ్జాంపుల్ చూద్దాం. క్లాస్కి నేను న్యూ అనేది తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఏం చేస్తున్నాను? న్యూ అని జావా క్లాస్ని కన్సిడర్ చేస్తున్నాను. జావా క్లాస్ లోపల ఏం చేస్తానంటే క్లాస్కి క్లాస్ అని తీసుకోకూడదు కదా, నేను ఏం చేస్తాను? క్లాస్ ఈఎక్స్ అని తీసుకుంటున్నాను. ఓకే, క్లాస్ ఎగ్జాంపుల్. ఓకే క్లిక్ చేసిన తర్వాత నాకు ఒక క్లాస్ ఎక్స్ అనేది ఒక క్రియేట్ అయింది. ఇప్పుడు ఇందు లోపల ఏం చేస్తానంటే ఇంట్ ఎక్స్ ఈక్వల్స్ టు 45 తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ సేమ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. సో స్ట్రింగ్ ఆర్గ్స్ ఇలా ఇస్తాం. ఇది ప్రతిదానికి కామన్. నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే సేమ్ ఇందాకలాగే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా? ఇక్కడ క్లాస్కి రెండిటికి సేమ్ ఎగ్జాంపులే. సో ఇక్కడనే నేను కాపీ చేస్తున్నాను, ఎందుకంటే క్లాస్ నేమ్ అనేది ఏంటని చెప్పడానికి మాత్రమే. ఆబ్జెక్ట్ క్రియేషన్కి సేమ్ ఇస్తాం. సో క్లాస్కి కూడా నేను సేమే ఇస్తున్నాను, సేమ్ ఎగ్జాంపుల్. ఓకే, మిగతాదంతా సేమ్ 45 అని ఇచ్చాను. ఇక్కడ ఇది ఏంటి అంటే క్లాస్ని చెప్పడానికి. కానీ ఇప్పుడు ఇక్కడ రన్ అవ్వదు, ఎందుకంటే ఇక్కడ కూడా నేను క్లాస్ ఎక్స్ అనే ఇవ్వాలి. ఓకే, క్లాస్ ఎక్స్ అలా ఇస్తేనే నాకు రన్ అవుతుంది. ఓకేనా? అంటే నేను క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ దేనికి అంటే ఈ పర్టికులర్ క్లాస్కి. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. రన్ చేస్తే నాకు అవుట్పుట్లో 45 రావాలి. వస్తుందో లేదో చూద్దాం. అవుట్పుట్లో 45 వచ్చింది. ఇది క్లాస్కి ఆబ్జెక్ట్కి మీకు డిఫరెంట్ తెలిసింది అనుకుంటున్నాను. ఇది క్లాస్ యొక్క ఎగ్జాంపుల్. నెక్స్ట్ వన్ ఏంటి అంటే అబ్స్ట్రాక్షన్ అనేది ఏంటంటే నార్మల్గా నీకు ఒక ప్రాసెస్ జరుగుతుంది అనుకో, బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుందో నీకు కనిపించదు, ఫ్రంట్లో మాత్రమే కనిపిస్తుంది. నువ్వు ఒకటి క్లిక్ చేసినా ఏదో ఒకటి, బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుందో నీకు తెలీదు. అంటే అవసరమైన డీటెయిల్స్ మాత్రమే కనిపించేలా చేసి అన్నెసరీ డీటెయిల్స్ ఉంటాయి కదా, వాటిని హైడ్ చేస్తుంది అన్నమాట. దాన్ని మనం అబ్స్ట్రాక్షన్ అంటాం. ప్రోగ్రామింగ్లోకి వచ్చినప్పటికీ నార్మల్గా నీకు ఎక్కువ అమౌంట్ ఆఫ్ డేటా ఉంది, కానీ నీకు కావాల్సిన డేటా మాత్రం కొంచెం డేటాయే కావాలి. అలాంటప్పుడు ఏం చేస్తావు? ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ని తగ్గిస్తావు అనమాట. ఎఫర్ట్ అనేది అంతా కూడా నువ్వు తగ్గించడానికి, ప్రోగ్రామ్ని తగ్గించడానికి చూస్తావు అనమాట.
ఇది అబ్స్ట్రాక్షన్ అంటే. మన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్లో చెప్దాం. ఒక ఫోన్ ఉంది, ఒక డివైస్ ఉంది. మనం ఏం చేస్తున్నాం, ఒకరికి కాల్ చేయాలనుకుంటున్నాం. డైరెక్ట్గా కీప్యాడ్లోకి వెళ్ళి వాళ్ళ నెంబర్ని టైప్ చేస్తాం. ఇలా టైప్ చేస్తే ఏం జరుగుతుంది, అది ఆటోమేటిక్గా అవతల వాళ్ళకి కాల్ వెళ్తుంది. కానీ మనకు అక్కడ బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుందో మనకేం తెలియదు. ఓన్లీ నెంబర్ ప్రెస్ చేస్తున్నాం, ఓకే ఇలా చెవి దగ్గర పెట్టుకుంటున్నాం. అదేంటి, ఒక నెట్వర్క్కి కనెక్ట్ అవుతుంది. ఆ నెట్వర్క్ నుంచి అవతల వాళ్ళ నెట్వర్క్కి కనెక్ట్ అవుతుంది. వాళ్ళ నుంచి వాళ్ళకి కాల్ వెళ్తుంది. ఇదంతా ప్రాసెస్ బ్యాక్ ఎండ్లో జరుగుతుంది. కానీ మనకేమి కనిపించదు. అన్నెసరీ డీటెయిల్స్ని హైడ్ చేయడమే అబ్స్ట్రాక్షన్. ఇంకొంచెం మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే స్టూడెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేస్తున్నాం. దేనికి అంటే ఒక అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయడానికి. సో ఇక్కడ చూసుకుంటే మనకి స్టూడెంట్ డీటెయిల్స్, నేమ్, క్లాస్, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఇలా చాలా డీటెయిల్స్ అంతా కలెక్ట్ చేసాం. కానీ మనకి నార్మల్గా కలెక్ట్ చేసిన తర్వాత రాయడానికి ఏంటి అంటే ఈ అంత డేటాను రాయము. జస్ట్ మనం కలెక్ట్ చేస్తాం కానీ ఓన్లీ అవసరమైన డేటా మాత్రమే ఫిల్ చేస్తాము అప్లికేషన్ ఫామ్లో. ఇది అబ్స్ట్రాక్షన్ అంటే. ఇది ఈజ్ అ రెస్ట్రిక్టెడ్ క్లాస్ దట్ కెన్ నాట్ బీ యూజ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్స్. అర్థమైంది కదా. సో ఇక్కడ ఏంటంటే నువ్వు ఒక క్లాస్ని క్రియేట్ చేసావు. అబ్స్ట్రాక్ట్ అనే క్లాస్ క్రియేట్ చేసిన తర్వాత దానికి నువ్వు ఆబ్జెక్ట్స్ని ఇవ్వలేవు. ఇది అబ్స్ట్రాక్ట్ క్లాస్. నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ మెథడ్. ఇదేంటి అంటే ఇది అబ్స్ట్రాక్ట్ క్లాస్లో మాత్రమే యూజ్ చేయగలవు. ఇప్పుడు ఇది నెక్స్ట్ వన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్. అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఏంటంటే అబ్స్ట్రాక్ట్ మెథడ్ అనేది నువ్వు అబ్స్ట్రాక్ట్ క్లాస్ లోపల మాత్రమే యూజ్ చేయగలవు. ఇంకా దేని లోపలైనా అంటే నార్మల్ క్లాస్లోనే అబ్స్ట్రాక్ట్ మెథడ్ని యూజ్ చేయలేవు. అబ్స్ట్రాక్ట్ క్లాస్ యూజ్ చేస్తే అబ్స్ట్రాక్ట్ మెథడ్ అనేది యూజ్ చేయాలి. ఇది అబ్స్ట్రాక్ట్ క్లాస్ అండ్ మెథడ్. వీటన్నిటిని బేస్ చేసుకొని ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ వన్ జావా అబ్స్ట్రాక్షన్ యొక్క ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, కొత్త క్లాస్ తీసుకుంటున్నాను జావా. సో దీనికి యానిమల్ అనే ఒక నేమ్ పెడుతున్నాను. ఓకే, యానిమల్ అనే నేమ్ పెడుతున్నాను. ఓకే చేశాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే యాక్చువల్గా ఇది నార్మల్ క్లాస్. సో ఇది అబ్స్ట్రాక్ట్ క్లాస్ దీనిపైన మనం అబ్స్ట్రాక్ట్ క్లాస్ని క్రియేట్ చేయాలి. ఇది పబ్లిక్ మెయిన్ క్లాస్. సో అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఏమిద్దాం, అబ్స్ట్రాక్ట్ క్లాస్ యానిమల్ అని కానీ ఏదైనా ఇద్దాం. యానిమల్ అని ఇద్దాం. యానీ అని ఇస్తున్నాను. సో క్లాస్ నేమ్ క్యాపిటల్ ఉండాలి కదా, యానీ అని ఇస్తున్నాను. ఇప్పుడు దీని కిందన ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ని క్రియేట్ చేయాలి. సో అబ్స్ట్రాక్ట్ మెథడ్ అనేది ఎలా క్రియేట్ చేస్తాము, ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ వాయిడ్ యానిమల్ సౌండ్ కోసం క్రియేట్ చేస్తున్నాం అనమాట. సో యానిమల్ సౌండ్. సో ఇదొక కొత్త మెథడ్ని క్రియేట్ చేశాను. సో సెమీకాలం పెట్టాను. ఓకేనా. ఇప్పుడు ఇంకొక నార్మల్ మెథడ్ని క్రియేట్ చేయాలి. పబ్లిక్ వాయిడ్ సౌండ్ అనే మెథడ్ని క్రియేట్ చేశాను. సో మెథడ్ క్రియేట్ చేసిన తర్వాత ఇలా కదా ఉంటుంది మెథడ్. అండ్ దీని లోపల ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాను. అసౌట్ ఏంటి అంటే డక్ సౌండ్ ఉంటుంది కదా, బెక్. సో బెక్ అని ఇస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇప్పుడు పూర్తిగా అబ్స్ట్రాక్ట్ క్లాస్ నుంచి బయటకు వచ్చి ఒక నార్మల్ క్లాస్ తీసుకుంటున్నాను. క్లాస్ డక్ అనే క్లాస్ తీసుకుని ఎక్స్టెండ్స్ ఏంటి యానీ నుంచి ఎక్స్టెండ్ అయిందనమాట. ఓకే. సో ఇలా అయిన తర్వాత ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ సేమ్ ఇక్కడ ఏముందో అలాంటిదే తీసుకోవాలన్నమాట, లేదంటే ఎర్రర్ వస్తుంది. సో వాయిడ్ యానిమల్ సౌండ్. సో అలాంటి మెథడే నేను తీసుకుంటున్నాను, సౌండ్. ఓకేనా. సో ఇది నార్మల్ క్లాస్ అనమాట. ఓకే. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ యానిమల్ సౌండ్ అన్నప్పటికీ నేను ఇక్కడ ఒకటి అసౌట్ స్టేట్మెంట్ ఇస్తున్నాను. ఏంటి ఇక్కడ డక్ సౌండ్స్ బెక్. ఓకే ఇలా ఇస్తున్నాను. ఇప్పుడు కింద మనం ఒక పబ్లిక్ క్లాస్ తీసుకున్నాం కదా, దాని దగ్గరికి వద్దాం. సో పబ్లిక్ క్లాస్ దీని లోపల పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. సో స్ట్రింగ్ ఆర్గ్స్ ఇది కంప్లీట్ స్టేట్మెంట్. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేసి ఇలా ఇస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. దేనికి యానిమల్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను.
ఓకేనా. యానిమల్ ఏంటి, ఏబి అని తీసుకుంటున్నాను ఆబ్జెక్ట్ని. సో న్యూ యానిమల్ క్రియేట్ చేయకూడదు, ఎందుకంటే ఇక్కడ మనం డక్కి సంబంధించింది కదా తీసుకుంటున్నాం. సో డక్కి క్రియేట్ చేయాలన్నమాట. ఓకేనా. సో డక్ డి అని తీసుకుంటున్నాను క్లాస్, అదేంటది ఆబ్జెక్ట్. ఇప్పుడు డి డాట్ యానిమల్ సౌండ్ అంటాను. సో పైకి వెళ్తుంది, యానిమల్ సౌండ్లో ఏముందో అది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ డి డాట్ సౌండ్ అంటాను. సో ఇది ఇప్పుడు డి డాట్ యానిమల్ సౌండ్ ఇక్కడ నుంచి కదా ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత డక్ డి అనే ఒక కొత్త ఆబ్జెక్ట్ని తీసుకుంటుంది. డి డాట్ యానిమల్ సౌండ్ అంటే యానిమల్ సౌండ్ ఎక్కడ యూస్ చేసామో అక్కడికి వెళ్తుంది. సో ఇక్కడికి వెళ్ళి యానిమల్ సౌండ్ ఇక్కడ యూస్ చేసాం, డక్ సౌండ్స్ బెక్ అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ డి డాట్ సౌండ్ అన్నాం కదా, ఇక్కడికి వెళ్ళి బెక్ ప్రింట్ అవుతుంది. ఒకసారి ఇప్పుడు దీన్ని రన్ చేస్తాను. ఓకే, రన్ చేస్తున్నాను. రన్ అయ్యి ఏదో ఒకటి అవుట్పుట్ ఏమొస్తుంది, ఫస్ట్ డక్ సౌండ్స్ బెక్ తర్వాత బెక్ అని వచ్చింది. అర్థమైంది కదా. ఇదేంటి అంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఇక్కడ ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ నువ్వు డిఫైన్ చేసావంటే దాని లోపల ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఖచ్చితంగా ఉండాలి. సో ఉంది. నెక్స్ట్ రూల్ ఏంటి అంటే దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటే సేమ్ ఏదైతే అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉందో అది నార్మల్ మెథడ్ క్రియేట్ చేయాలి. ఇవి 3 రూల్స్. ఇది అబ్స్ట్రాక్షన్ యొక్క ఎగ్జాంపుల్. అండ్ నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే ఇన్హారిటెన్స్ అనేది ఏంటంటే వేరే క్లాస్ నుంచి ప్రాపర్టీస్ని నీ క్లాస్లోకి తెచ్చుకుంటే దాన్ని ఇన్హారిటెన్స్ అంటాం. నార్మల్గా మన ఎగ్జాంపుల్లో చెప్పాలంటే మన పేరెంట్స్కి లేదా గ్రాండ్ పేరెంట్స్కి ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఆ ప్రాపర్టీస్ ఏంటి, ఒక ల్యాండ్ అని లేదంటే ఒక బిల్డింగ్స్ అవి ఇలా ఉంటాయి. అవేంటి మన పేరెంట్స్కి ఇస్తారు, మన పేరెంట్స్ ఆ ప్రాపర్టీస్ని మనకి ఇస్తారు. అంటే ఏంటి, గ్రాండ్ పేరెంట్ అనేవాళ్ళు సూపర్ క్లాస్ అవుతారు. అండ్ అక్కడ నుంచి ప్రాపర్టీస్ వచ్చిన మన పేరెంట్ అంటే మన పేరెంట్ క్లాస్లోకి వస్తాయి. దాని నుంచి మనం యాక్సెస్ చేసుకుంటాం. అలా అన్నమాట. ఒక క్లాస్ యొక్క ప్రాపర్టీస్ని ఇంకో క్లాస్ ఇన్హారిట్ చేసుకుంటే దాన్ని ఇన్హారిటెన్స్ అంటాం అన్నమాట. ఇక్కడ 2 క్లాసెస్ యూస్ చేస్తాం, బేస్ క్లాస్ అండ్ డెరైవ్డ్ క్లాస్. బేస్ క్లాస్ అంటే మన పేరెంట్ క్లాస్, ఎవరి దగ్గర నుంచి అయినా ఎక్కడైతే ప్రాపర్టీస్ ఉన్నాయో అది పేరెంట్ క్లాస్ లేదా బేస్ క్లాస్ అంటాం. అండ్ డెరైవ్డ్ క్లాస్ అంటే ఏంటంటే చైల్డ్ క్లాస్, మనము లేదా ఎగ్జిస్టింగ్ క్లాస్ అని కూడా అంటాం అన్నమాట. ఇది ఇన్హారిటెన్స్. ఇక్కడ చూడండి మీకు డయాగ్రామ్లో పేరెంట్స్ నుంచి వచ్చిన ప్రాపర్టీస్ అన్నమాట, చైల్డ్కి ఎలా అయితే వస్తే అది. అండ్ ఈ ఇన్హారిటెన్స్ యొక్క ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఇన్హారిట్ అనే ఒక క్లాస్ని తీసుకుంటున్నాను. ఓకేనా. ఇప్పుడు ఈ ఇన్హారిట్ క్లాస్లోకి నేను ఇప్పుడు ఒక్కొక్క దాన్ని కాల్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇన్హారిట్ అనే క్లాస్ తీసుకున్నాను, ఇదే మెయిన్ క్లాస్. ఇక్కడ ప్రొటెక్టెడ్ ఎప్పుడు వాళ్ళది కాబట్టి ప్రొటెక్టెడ్ స్ట్రింగ్. ఇది దేనికోసం అంటే ఒక కార్స్ కోసం నేను క్రియేట్ చేస్తాను అనమాట. సో బ్రాండ్, కార్ ఉందంటే దానికి ఒక బ్రాండ్ ఉంటుంది. ఆ బ్రాండ్ ఏంటి అంటే ఈక్వల్స్ టు, ఇక్కడ ఏంటి ఇది బ్రాండ్ అనేది వేరియబుల్. సో ఆ బ్రాండ్ ఏంటి అంటే ఆడి అని తీసుకున్నాను. సో ఇప్పుడు సెమీకోలం ఇస్తాం. నెక్స్ట్ ఏంటంటే ఒక మెథడ్ క్రియేట్ చేయాలి. దేనికి సంబంధించి అంటే కార్కి సంబంధించిందే, దాని స్టేట్ చెప్పడానికి ఒక మెథడ్ క్రియేట్ చేయాలి. పబ్లిక్ వాయిడ్ స్పీడ్ ఎలా వెళ్తుంది అన్నట్టుగా ఒకటి క్రియేట్ చేశాను. సో క్రియేట్ చేసిన తర్వాత మెథడ్ కదా ఓపెన్ చేసి దీని లోపల ఒక ఎస్అవుట్ స్టేట్మెంట్ ఇస్తున్నాను. సో ఎస్అవుట్ స్టేట్మెంట్ లోపల ఏంటంటే దిస్ ఈజ్ హై స్పీడ్ కార్ ఇలా ప్రింట్ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే దీని నుంచి బయటకు వచ్చేస్తే ఇప్పుడు ఒక నార్మల్ క్లాస్ని ఎక్స్టెండ్ చేస్తాను. ఆ క్లాస్ ఏంటి, కార్ అనే క్లాస్ని తీసుకున్నాను. ఓకే. సో ఇది ఏంటి ఇన్హారిట్ చేస్తుంది, ఇన్హారిట్ క్లాస్ని ఎక్స్టెండ్ చేస్తుంది. ఎక్స్టెండ్స్ ఇన్హారిట్ క్యాపిటల్ I అని.
ఇన్హారిట్. ఓకే, అంటే పైన ఉన్న క్లాస్ని ఎక్స్టెండ్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నానంటే దీని లోపల మళ్ళీ ప్రైవేట్ స్ట్రింగ్ కార్కి ఆడి అంటే దానికి ఒక మోడల్ నేమ్ ఉంటుంది కదా, మోడల్ నేమ్ అనేది తీసుకుంటున్నాను. ఈక్వల్స్ టు ఏంటది, సమ్ ఏబీ ఏదో అనుకుందాం, మోడల్ నేమ్ ఏబీ అనుకుందాం. నెక్స్ట్ ఇదేంటి, నార్మల్గా ఈ స్టేట్మెంట్ ఏంటి అంటే ఒక వేరియబుల్ని క్రియేట్ చేసిన స్టేట్మెంట్. ఇప్పుడు నేను మెయిన్ ఫంక్షన్ ఇస్తున్నాను, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. సో ఇదొక మెయిన్ ఫంక్షన్ ఇస్తున్నాను. ఇప్పుడు దీని లోపల ఏమిస్తానంటే మన కార్ ఏదైతే ఉందో ఆ కార్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకోవాలి. మై కార్ అని నేను ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, మై కార్ ఈక్వల్స్ టు న్యూ కార్. ఓకే, సెమీకోలన్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఏదైతే మై కార్ ఉందో మై కార్ తీసుకొని మై కార్ డాట్ ఏంటి యూస్ చేశాను, పైన స్పీడ్ కదా యూస్ చేశాను మెథడ్. సో స్పీడ్ అని ఇక్కడ ఇస్తున్నాను. ఇలా ఇచ్చిన తర్వాత ఆ స్పీడ్ని కాల్ చేసుకుంటుంది అనమాట. అంటే స్పీడ్ లోపల ఉన్న దిస్ ఈజ్ హై స్పీడ్ కార్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఇంకో ఎస్అవుట్ ఇచ్చి దీని లోపల ఏంటంటే మై కార్ అని ఇచ్చాను అండ్ డాట్ బ్రాండ్ అన్నాను. సో నా కార్ బ్రాండ్ ఏంటి, పైకి వెళ్ళి ఆడి అనేది ప్రింట్ చేయాలి. సో డాట్ బ్రాండ్ ప్లస్ స్పేస్ కావాలి వాటి మధ్య, అండ్ నెక్స్ట్ ప్లస్ ఇంకేం ప్రింట్ చేయాలి, నా కార్ యొక్క మోడల్ నేమ్, ఈ మోడల్ నేమ్ ఏబీ ప్రింట్ చేయాలి అండ్ నాకు బ్రాండ్ కూడా కావాలి. సో మై కార్ డాట్ మోడల్ నేమ్ కూడా ప్రింట్ చేస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని రన్ చేస్తే నాకు ఎలా అంటే ఫస్ట్ స్పీడ్ కాబట్టి దిస్ ఈజ్ హై స్పీడ్ కార్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే మై కార్ డాట్ బ్రాండ్ అంటే మై కార్ డాట్ బ్రాండ్ అంటే ఇక్కడికి వెళ్ళి ఆడి అండ్ ఇంకా మోడల్ నేమ్ ఏబీ అని ప్రింట్ అవుతుంది. ఒకసారి దీన్ని రన్ చేద్దాం. రన్ చేస్తే అవుట్పుట్లో చూడండి దిస్ ఇస్ హై స్పీడ్ కార్ ఆడి ఏబీ అని ప్రింట్ అయింది. ఓకేనా, ఇదేంటి అంటే ఇన్హారిటెన్స్కి ఎగ్జాంపుల్. ఈ ఇన్హారిటెన్స్ అనేది మనకి కొన్ని టైప్స్ ఉంది. ఫస్ట్ వన్ సింగిల్ లెవెల్ ఇన్హారిటెన్స్. సింగిల్ లెవెల్ ఇన్హారిటెన్స్ అంటే మనకి ఫర్దర్గా మీకు తెలుస్తుంది, ఒక్కొక్కటి తర్వాత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి సింగిల్ లెవెల్ ఇన్హారిటెన్స్ అండ్ సెకండ్ వన్ మల్టీ లెవెల్ ఇన్హారిటెన్స్, థర్డ్ వన్ మల్టిపుల్ ఇన్హారిటెన్స్, ఫోర్త్ వన్ హైబ్రిడ్ ఇన్హారిటెన్స్, ఫిఫ్త్ వన్ హైరార్కియల్ ఇన్హారిటెన్స్. ఇవి 5 టైప్స్ ఆఫ్ ఇన్హారిటెన్స్. ఇప్పుడు ఒక్కొక్క దానికోసం డీటెయిల్గా చూస్తూ అండ్ వాటి ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. ఫస్ట్ది ఏంటి అంటే సింగిల్ లెవెల్ ఇన్హారిటెన్స్. సింగిల్ లెవెల్ ఒక క్లాస్ అండ్ ఒక బేస్ క్లాస్ అండ్ ఒక డెరైవ్డ్ క్లాసే ఉంటుందన్నమాట. సో అందుకని ఇది సింగిల్ లెవెల్ ఇన్హారిటెన్స్ అయింది. ఓకేనా, అంటే నీకు మీ పేరెంట్స్ అండ్ నువ్వు మాత్రమే ఉంటారు. ఇది సింగిల్ ఇన్హారిటెన్స్. సో ఇక్కడ చూడండి క్లాస్ ఏ నుంచి ప్రాపర్టీస్ అన్ని క్లాస్ బీకి వెళ్తున్నాయి, ఇది సింగిల్ లెవెల్ ఇన్హారిటెన్స్. అంటే క్లాస్ ఏలో నువ్వు ఏం డిక్లేర్ చేసుకున్నా క్లాస్ బీలో దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ది సింగిల్ ఇన్హారిటెన్స్. సో ఈ సింగిల్ ఇన్హారిటెన్స్ యొక్క ఎగ్జాంపుల్ చూద్దాం. న్యూ క్లాస్, కొత్త క్లాస్ తీసుకుంటున్నాను. అదేంటి, జావా క్లాస్లోకి వెళ్ళి సింగిల్ ఇన్ అనే ఒక క్లాస్ తీసుకుంటున్నాను. సో ఇందు లోపలికి వచ్చి ఫస్ట్ ఏంటంటే ఈ సింగిల్ ఇన్ క్లాస్ పబ్లిక్ రిమూవ్ చేస్తున్నాను, మీకు తర్వాతకి అర్థమవుతుంది. సో ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాబట్టి మెయిన్ క్లాస్ ఎప్పుడు కింద ఉంటుంది. నార్మల్ క్లాస్ తీసుకుంటున్నాను. క్లాస్ యానిమల్, ఆల్రెడీ యానిమల్ డాట్ జావాలో తీసుకున్నాను కాబట్టి యానిమా అని తీసుకుంటున్నాను. సో ఇక్కడ దీని లోపల ఏంటంటే వాయిడ్ యానిమల్ తింటుంది కదా, ఈట్. సో ఈట్ అనే ఒక మెథడ్ని ఇచ్చాను. సో మెథడ్ లోపల ఎస్అవుట్ లోపల ఏంటి అంటే యానిమల్, ఫర్ ఎగ్జాంపుల్ కవ్ అయితే గ్రాస్ తింటుంది. ఓకే, ఈ క్లాస్ నుంచి పూర్తిగా బయటకు వచ్చి ఇంకో క్లాస్ని ఇస్తున్నాను. క్లాస్ ఏంటి, కవ్ అనుకున్నాం కదా, కవ్ అని ఇస్తున్నాను. కవ్ తీసుకొని ఎక్స్టెండ్స్, దేని నుంచి యానిమా క్లాస్ నుంచి ఎక్స్టెండ్ చేసుకుంటుంది. ఇప్పుడు దీని లోపల ఇంకో మెథడ్ ఇస్తున్నాను, వాయిడ్ ఏంటది, కవ్ అరుస్తుందా, ఓకే బార్క్ అంటాను. ఓకే, సో దీని లోపల ఎస్అవుట్ దీని లోపల
కౌ ఇస్ బార్కింగ్ సమ్ ఏదో ఇచ్చాను. ఓకే, సో ఇప్పుడు ఈ క్లాస్ కూడా పూర్తి కంప్లీట్గా బయటకు వచ్చిన తర్వాత అప్పుడు సింగిల్ ఇన్హెరిటెన్స్ క్లాస్లోకి వెళ్తున్నాను. సో ఈ క్లాస్లో మెయిన్ ఫంక్షన్ని డిఫైన్ చేసుకోవాలి. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. సో ఇలా ఇచ్చిన తర్వాత ఎంటర్ క్లిక్ చేసి ఇప్పుడు దీని లోపల ఏంటంటే డాగ్ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్, డాగ్ కాదు సారీ ఏంటది కౌ అనే దానికి మనం రాసుకుంటున్నాం. కౌ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. ఏంటి సి అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. సో న్యూ కౌ. ఇవన్నీ ఒకలానే ఉంటాయి, మీకు కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. ఇప్పుడు సి డాట్ ఏమంటున్నాను, బార్క్. సో బార్క్ ఒకటి. అండ్ నెక్స్ట్ సి డాట్ ఈట్ అంటున్నాను. సో ఇప్పుడు సి డాట్ ఈట్ అంటే గ్రాస్ అని ప్రింట్ అవుతుంది, కౌ బార్కింగ్ ఈ రెండు ప్రింట్ అవుతుంది. ఒకసారి దీన్ని ఇప్పుడు రన్ చేస్తున్నాను. సో రన్ అవుతుంది. అవుట్పుట్లో మనకి 2 అవుట్పుట్స్ రావాలి. ఒకటి కౌ ఈజ్ బార్కింగ్ ఒకటి, ఇంకోటి గ్రాస్ ప్రింట్ అయింది. ఇదేంటి అంటే సింగిల్ ఇన్హెరిటెన్స్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. మల్టీ లెవెల్ చేంజ్ అయింది. మీ గ్రాండ్ పేరెంట్స్ నుంచి మీ పేరెంట్స్ నుంచి మీకు వస్తే దాన్ని మల్టీ లెవెల్ అంటాం. అంటే మనం చూడండి లెవెల్ మారింది అంటాం కదా, అలా అనమాట. ఫస్ట్ ఒక మెయిన్ క్లాస్ ఉంటుంది, మెయిన్ క్లాస్ నుంచి ఒక డెరైవ్డ్ క్లాస్ వస్తుంది, అండ్ ఆ డెరైవ్డ్ క్లాస్ నుంచి ఇంకో డెరైవ్డ్ క్లాస్ వస్తుంది అనమాట. ఇది మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. పక్కన చూడండి క్లాస్ ఏ, అండ్ క్లాస్ ఏ నుంచి క్లాస్ బి వచ్చింది, అండ్ క్లాస్ బి నుంచి క్లాస్ సి వచ్చింది. ఇది మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. దీని ఎగ్జాంపుల్ కూడా ఒకసారి చూద్దాం. నెక్స్ట్ ఏంటి అంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. సో మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది ఉండదు కదా. నెక్స్ట్ ది మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. సో ఓకే, సో మల్టీ లెవెల్కి ఏం చేస్తున్నానంటే ఇప్పుడు సేమ్ ఇందాకలానే చేస్తున్నాను. ఫస్ట్ ఏంటి అంటే ఒక క్లాస్ తీసుకుంటున్నాను, క్లాస్ వెహికల్ అనే ఒక క్లాస్ తీసుకుంటున్నాను. సో ఈ క్లాస్ లోపల వెహికల్కి స్పీడ్ ఉంటుంది కదా, వాయిడ్ స్పీడ్. దీని లోపల మెథడ్ తీసుకున్నాను, మెథడ్ లోపల ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాను, స్పీడ్ ఈజ్ హై. సో ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాను. ఇప్పుడు ఈ క్లాస్ నుంచి కూడా బయటకు వచ్చి ఇంకో క్లాస్ని డిక్లేర్ చేస్తున్నాను. మల్టీ లెవెల్ కదా. సో ఏంటి కార్1 అనే ఒక క్లాస్ తీసుకున్నాను. కార్1 ఎక్స్టెండ్స్, దేన్ని ఎక్స్టెండ్ చేయాలి, వెహికల్ని ఎక్స్టెండ్ చేయాలి. సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ దీని లోపల ఒక మెథడ్ తీసుకుంటున్నాను, వాయిడ్ ఏంటి మోడల్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో మోడల్ అనే మెథడ్ని తీసుకున్నాను, ఎస్ అవుట్. సో దిస్ ఈజ్ అ మోడల్, దిస్ ఈజ్ మోడల్ ఇలా ఇచ్చాను. నెక్స్ట్ మల్టీ లెవెల్, సేమ్ ఇంకో లెవెల్ కూడా తీసుకోవాలి క్లాస్, అది కార్2 అని తీసుకుంటున్నాను. కార్2 అని తీసుకున్న తర్వాత ఎక్స్టెండ్స్, దేన్ని ఎక్స్టెండ్ చేయాలి అంటే సేమ్ మళ్ళీ వెహికల్ని ఎక్స్టెండ్ చేయాలి, వెహికల్. సో ఎంటర్ క్లిక్ చేసి ఇంకొక సేమ్ వాయిడ్, ఇదేంటి మోడల్ అయిపోయింది, కలర్. సో కలర్ అనే మెథడ్ని తీసుకున్నాను. మెథడ్ లోపల ఎస్ అవుట్, ఎస్ అవుట్, దిస్ ఈజ్ కలర్ ఏంటి అంటే బ్లాక్. ఓకే, బ్లాక్ అనే ఒక కలర్ని తీసుకున్నాను. ఇప్పుడు ఓవరాల్గా మనం ఆల్రెడీ డిక్లేర్ చేసుకున్నాం కదా క్లాసు, ఏదది ఇక్కడ పబ్లిక్ తీసేసి పై వరకు వచ్చి నెక్స్ట్ ఇప్పుడు దీని లోపల పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఇవ్వాలి. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. సో ఇలా ఇచ్చిన తర్వాత నేను ఒక ఆబ్జెక్ట్కే క్రియేట్ చేస్తున్నాను, ఒక క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. అదేంటి కార్2 అనే క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. సి అనే ఆబ్జెక్ట్ తీసుకున్నాను, సి డాట్ న్యూ
కార్2కి సి అనే ఆబ్జెక్ట్ తీసుకొని న్యూ కార్2 తీసుకుని ఇప్పుడు సి డాట్ ఫస్ట్ ఏంటి కలర్, నెక్స్ట్ సి డాట్ స్పీడ్, సి డాట్ ఇంకేమి ఇచ్చాం మోడల్ ఇచ్చా మోడల్. సో మల్టీ లెవెల్ అన్నప్పుడు సి డాట్ మోడల్ కూడా అవ్వాలి. మోడల్ ఎక్కడ, ఇది వెహికల్ నుంచి ఎక్స్టెండ్ చేసుకున్నాం, ఇక్కడ వెహికల్ నుంచి కదా ఎక్స్టెండ్ చేసుకున్నాము కాబట్టి ఇక్కడ మనం కార్1 అని ఇస్తే తప్ప ఇలా కార్1 అని ఇస్తే మాత్రమే అవుతుంది. అప్పుడు సి ఒకదాని నుంచి అంటే మల్టీ లెవెల్ అన్ని లెవెల్స్ నుంచి తీసుకోవాలి కదా, ఇది పైదానికి అది పైది అలా ఎక్స్టెండ్ అవుతుంది కదా, ఏ టు బి బి టు సి అలా తీసుకున్నాం కాబట్టి వెహికల్ నుంచి కార్1, కార్1 నుంచి కార్2. సో ఇప్పుడు యాక్సెస్ చేసుకుంటే 3 రన్ అవుతుంది. అవుట్పుట్ చూద్దాం. సో దీన్ని రన్ చేస్తే అవుట్పుట్లో ఫస్ట్ కలర్ ప్రింట్ అయింది, తర్వాత స్పీడ్ ప్రింట్ అయింది, తర్వాత మోడల్ ప్రింట్ అయింది. ఇది మల్టీ లెవెల్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే మల్టిపుల్ ఇన్హారిటెన్స్. జావాలో మల్టిపుల్ ఇన్హారిటెన్స్ అనేది ఉండదన్నమాట. నార్మల్గా అయితే ఊప్స్ కాన్సెప్ట్ యూజ్ చేస్తే ఖచ్చితంగా మల్టిపుల్ ఇన్హారిటెన్స్ అనేది ఉంటుంది. ఏంటి మామూలుగా C++లో కానీ అదేంటి ఇంకా C#లో కానీ ఎక్కడన్నా మల్టిపుల్ ఇన్హారిటెన్స్ ఉంటుంది. కానీ జావాలో మల్టిపుల్ ఇన్హారిటెన్స్ సపోర్ట్ చేయదు. అది ఎందుకో కూడా ఒకసారి రీజన్ చూద్దాం. ఇప్పుడు ఒక జావా క్లాస్ ఉందనుకోండి, ప్రతి క్లాస్కి కూడా అంటే ఒక క్లాస్ ఉందంటే దానికి ఆబ్జెక్ట్ క్లాసెస్ ఉంటాయి. సో ఇలా నువ్వు ఇప్పుడు ఇన్హారిట్ చేసుకోవాలంటే సూపర్ క్లాస్ నుంచి ఇన్హారిట్ చేసుకోవాలి కదా ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా. ఇక్కడ ఏంటి మల్టిపుల్ ఇన్హారిటెన్స్ అంటే ఏంటంటే ఒక పేరెంట్ క్లాస్ ఉంటుంది, ఎక్కువ చైల్డ్ క్లాసెస్ ఉంటాయి అన్నమాట. కానీ మనకి జావాలో ఏంటి ఒక పేరెంట్ క్లాస్ ఉందంటే ఒక చైల్డ్ క్లాసే ఉంటుంది. అలా ఉన్నా సరే ఆ ప్రాపర్టీస్ ఓన్లీ ఒక క్లాస్కే వెళ్తుంది. కానీ మల్టిపుల్ ఇన్హారిటెన్స్లో అలా కాదు, ఎక్కువ చైల్డ్ క్లాసెస్ ఉంటాయి అన్నమాట. సో చైల్డ్ క్లాసెస్ ఉండడం బట్టి ఒక దాని నుంచి డేటా ఒక దానిలోకే వస్తుంది. సూపర్ యూజ్ చేసి నువ్వు ఎక్కువ క్లాసెస్లో ప్రతిసారి సూపర్ యూజ్ చేస్తే అది కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. సో మల్టిపుల్ ఇన్హారిటెన్స్ అనేది నీకు జావాలో యూజ్ అవ్వదు. అంటే ఒక పేరెంట్ క్లాస్ ఉందంటే దానికి ఒక సబ్ క్లాసే ఉండాలన్నమాట. ఇది మల్టిపుల్ ఇన్హారిటెన్స్. అందుకు మనకి జావాలో మల్టిపుల్ ఇన్హారిటెన్స్ అనేది లేదు. నెక్స్ట్ ఇన్హారిటెన్స్ ఏంటి అంటే హైబ్రిడ్ ఇన్హారిటెన్స్. హైబ్రిడ్ ఇన్హారిటెన్స్ అనేది మల్టిపుల్ అండ్ మల్టీ లెవెల్ ఇన్హారిటెన్స్ కలిపితే వచ్చేది హైబ్రిడ్ ఇన్హారిటెన్స్ అనమాట. సో మనకి జావాలో మల్టిపుల్ ఇన్హారిటెన్స్ లేదని చెప్పాం కదా. సో అప్పుడు ఏం చేస్తున్నామంటే మల్టీ లెవెల్ ఇన్హారిటెన్స్ని కొంచెం చేంజ్ చేస్తాం. ఎలా అంటే ఇంటర్ఫేసెస్ యూజ్ చేసుకొని చేంజ్ చేస్తాం. ఇంటర్ఫేసెస్ అనేది మీకు లాస్ట్లోని చెప్తాను. ఈ ఊప్స్ కాన్సెప్ట్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంటర్ఫేస్ అంటే ఏంటో కూడా డిస్కస్ చేద్దాం. అండ్ ఇక్కడ చూడండి క్లాస్ ఏ నుంచి క్లాస్ బి వచ్చింది, అండ్ క్లాస్ ఏ నుంచి క్లాస్ సి కూడా వచ్చింది. క్లాస్ డి నుంచి క్లాస్ డి అంటే క్లాస్ బి నుంచి క్లాస్ డికి రాలేదు ప్రాపర్టీస్, క్లాస్ డి నుంచి క్లాస్ బికి వెళ్ళింది. ఓకేనా? అండ్ క్లాస్ డి నుంచి క్లాస్ సి ఇలా అనమాట. అంటే క్లాస్ డి అనేది నార్మల్గా పైన క్లాస్ని ఎక్స్టెండ్ చేసుకుంటుంది. ఇది హైబ్రిడ్ ఇన్హారిటెన్స్. నెక్స్ట్ వన్ ఏంటి అంటే హైబ్రిడ్. ఒక కొత్త జావా క్లాస్ తీసుకుంటున్నాను, హైబ్రిడ్. సో ఈ హైబ్రిడ్లోకి వచ్చినప్పటికీ పబ్లిక్ ఒక మెథడ్ని ఇస్తున్నాను, డిస్ప్లే వాయిడ్ డిస్ప్ అనే ఒక మెథడ్ని ఇస్తున్నాను. ప్రతిసారి ఈ మెథడే తీసుకుంటున్నాం. అవుట్ దీని లోపల ఫస్ట్ ఒక క్లాస్ని డిస్ప్లే చేస్తున్నాను, అది హైబ్రిడ్ అనే క్లాస్ని డిస్ప్లే చేయాలి. అంటే ప్రతిసారి డిస్ప్లే ఇస్తున్నాను కదా మీకు అర్థం అవ్వడానికి అని చెప్పి ఆ పర్టికులర్ క్లాస్ని డిస్ప్లే చేస్తున్నాను. నెక్స్ట్ క్లాస్ ఏ తీసుకుంటున్నాను, ఎక్స్టెండ్స్ హైబ్రిడ్ నుంచి ఎక్స్టెండ్ అయింది. నెక్స్ట్ దీని లోపల ఒక మెథడ్ ఇవ్వాలి, పబ్లిక్ వాయిడ్ డిస్ప్, సేమ్ మెథడ్ ఇస్తున్నాను. ఇప్పుడు దీని లోపల ఒక అవుట్ స్టేట్మెంట్ ఇవ్వాలి కదా. సో అవుట్లో ఏంటంటే ఆ పర్టికులర్ క్లాస్ని ప్రింట్ చేస్తున్నాను. సేమ్ అలాగా నేను ఇంకో క్లాస్ని కూడా ఇంకో 2 క్లాసెస్ని తీసుకుంటాను. కానీ ఇక్కడ
హైబ్రిడ్ కాబట్టి నేను హైబ్రిడ్ నుంచి తీసుకోకుండా ఫస్ట్ ఏంటి క్లాస్ ఏ అనేది హైబ్రిడ్ నుంచి తీసుకున్నాను. క్లాస్ బి మాత్రం ఇది ఏ నుంచి తీసుకోవాలి అండ్ ఇది ఒక కొత్త క్లాస్ బి. ఓకే, నెక్స్ట్ ఇదేంటి క్లాస్ సి. ఇది ఎక్కడి నుంచి అంటే బి నుంచి తీసుకుంటుంది. ఇది ఎలా ఉంది మీకు మల్టీ లెవెల్లా ఉంది కదా, కానీ హైబ్రిడ్ నుంచే తీసుకోవాలి. అలా తీసుకుంటే అది మల్టీ లెవెల్, అదే హైబ్రిడ్ నుంచి తీసుకున్నాను. ఇది కూడా హైబ్రిడ్ నుంచే తీసుకోవాలి. సో అన్నీ కూడా హైబ్రిడ్ క్లాస్ నుంచి వచ్చింది. ఇప్పుడు పబ్లిక్ అక్కర్లేదు, ఈ క్లాస్లోనే ఒకసారి డిఫైన్ చేసుకున్నాం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. సో ఇలా ఇచ్చిన తర్వాత దీని లోపల ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. దేనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామంటే సికి క్రియేట్ చేస్తున్నాం. సిసి అనే ఆబ్జెక్ట్ని ఈక్వల్స్ టు న్యూ సి. ఓకే, దీని నుంచి అన్నిటిని యాక్సెస్ చేసుకోవచ్చు కదా, ఎందుకంటే సి కూడా హైబ్రిడ్ నుంచి వస్తుంది, బి హైబ్రిడ్ నుంచి వస్తుంది, ఏ హైబ్రిడ్ నుంచి వస్తుంది. అంటే వీటన్నిటిని కాల్ చేసుకోవచ్చా లేదా? యాక్చువల్లీ అలా కాల్ అవ్వదు అనమాట, ఎందుకంటే ఏవన్నీ సపరేట్ క్లాసెస్. సో సి అనేది ఓన్లీ సికి మాత్రమే వర్క్ అవుతుంది. సిసి డాట్ దేనికి సిసి అని దేనికి ఉంది డిస్ప్లే, ఓన్లీ ఒక డిస్ప్లే మాత్రమే, అంటే ఒక క్లాస్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు నాకు ఏ క్లాస్లో ఉన్నది కూడా కావాలంటే ఏకి వేరేగా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. ఏ డాట్ ఏఏ ఈక్వల్స్ టు న్యూ ఏ. సో ఇలా క్రియేట్ చేస్తే అప్పుడు ఏ డాట్ డిస్ప్, అప్పుడు రెండు మనకి సి ఒకటి ఏ ఒకటి ప్రింట్ అవుతుంది. రన్ చేస్తున్నాను. సో రన్ చేస్తే అవుట్పుట్లో చూసుకుంటే చూడండి రెండు ఏ ప్రింట్ అయింది. ఎందుకు ఏ ప్రింట్ అయింది? ఈ క్లాస్ సి లోపల నేను మార్చలేదు కాబట్టి మనకి ఏ ప్రింట్ అయింది. మళ్ళీ ఒకసారి రన్ చేస్తే సిఏ ప్రింట్ అవుతుంది. ఓకే చూడండి సిఏ ప్రింట్ అయింది. ఇదేంటి అంటే హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. నెక్స్ట్ వన్ ఏంటి అంటే దీని ఎగ్జాంపుల్, ఈ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ యొక్క ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఈ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ యొక్క ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. నెక్స్ట్ వన్ ఏంటి అంటే హైరార్కియల్ ఇన్హెరిటెన్స్. హైరార్కియల్ ఇన్హెరిటెన్స్ అంటే ఇక్కడ ఏంటంటే ఒక పేరెంట్ క్లాస్ ఉంటుంది, పేరెంట్ క్లాస్ నుంచి డెరైవ్డ్ క్లాసెస్ 2 డెరైవ్డ్ క్లాసెస్ ఉంటాయి. ఓకేనా, ఇక్కడ మీకు డౌట్ రావచ్చు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఎందుకు అవ్వలేదు, ఇక్కడ 2 క్లాసెస్ వచ్చాయి కదా అని. సో ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్లోని నువ్వేంటి సూపర్ కీ యూజ్ చేస్తావు. ఇక్కడ సూపర్ కీ యూజ్ చేయకుండా క్లాస్ని ఎక్స్టెండ్ చేస్తావు అనమాట. ఓకేనా, క్లాస్ ఏ నుంచి క్లాస్ బి నుంచి క్లాస్ ఏ అండ్ క్లాస్ సి నుంచి క్లాస్ ఏ. ఓకే, ఇది ఎక్స్టెండ్ చేస్తున్నావు. ఓకేనా, ఇది మీకు అర్థం అవ్వాలంటే మన ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్లో నేను క్లారిటీగా చెప్తాను. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే హైరార్కియల్ ఇన్హెరిటెన్స్. న్యూ జావా క్లాస్ నేమ్ హైరార్కియల్ ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు దీంట్లో లోపల ఒక మెథడ్ ఇస్తున్నాను, వాయిడ్ ఈట్. తింటున్నట్టు ఒక మెథడ్ ఇచ్చాను. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఎస్అవుట్లో ఈటింగ్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ క్లాస్ నుంచి బయటకు వచ్చి ఇంకో క్లాస్ ఇస్తున్నాను, క్లాస్ రీడ్. ఓకే, రీడ్ అంటే ఎక్స్టెన్షన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే హైరార్కియల్ క్లాస్ నుంచి వచ్చింది. ఓకే, ఇవన్నీ కూడా హైరార్కియల్ అన్నప్పుడు ఏ మెథడ్ అయినా సరే అదే ఏ క్లాస్ అయినా సరే ఒకటే హైరార్కియల్ పేరెంట్ క్లాస్ నుంచి వచ్చింది. రీడ్ అయినా నెక్స్ట్ రాసే రైట్ అయినా ఏదైనా సరే. సో ఇదేంటి వాయిడ్ రీడ్ అనే మెథడ్ని ఇచ్చాను. సో ఇదేంటి ఎస్అవుట్ రీడ్ మెథడ్ అనమాట. ఓకే, సేమ్ నెక్స్ట్ది ఇంకో క్లాస్ తీసుకుంటున్నాను, క్లాస్ రైట్ అనే క్లాస్ తీసుకున్నాను. ఎక్స్టెండ్స్ హైరార్కియల్ నుంచి ఇది కూడా వచ్చింది. సో ఎంటర్ క్లిక్ చేసి వాయిడ్ ఏంటిది రైట్ అనే మెథడ్ని తీసుకున్నాను.
ఇప్పుడు దీని లోపల ఎస్ అవుట్ ఇస్తాను. ఇదేంటి రైట్ అనమాట. ఓకే, ఇప్పుడు పూర్తిగా బయటకు వచ్చేద్దాం. 3 క్లాసెస్ క్రియేట్ చేసాం. ఇప్పుడు ఇంకో టెస్ట్ క్లాస్ ఇస్తున్నాను, క్లాస్ టెస్ట్. సో టెస్ట్ అని ఇచ్చిన తర్వాత ఇప్పుడు దీని లోపల పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. సో ఇలా ఇచ్చిన తర్వాత దీని లోపల ఇప్పుడు ఏం చేస్తాం, ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకోవాలి. నేను ఓన్లీ రైట్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, రైట్కి డబ్ల్యూ అనే ఆబ్జెక్ట్ తీసుకున్నాను, న్యూ రైట్ అంటున్నాను. యాక్చువల్లీ అన్నిటికీ రన్ అవుతుందా, మ్యాక్సిమం అవ్వదు. ఎందుకంటే ఇక్కడ రైట్ అనేది హైరారికల్ నుంచి వచ్చింది అండ్ రీడ్ అనేది హైరారికల్ నుంచి వచ్చింది. రీడ్ అవ్వదు, కానీ హైరారికల్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు నువ్వు ఇందులోకి. హైరారికల్ అండ్ రైట్ మాత్రమే అవుతుంది. సో డబ్ల్యూ డాట్ రైట్ అవుతుంది అండ్ డబ్ల్యూ డాట్ ఈట్ అవుతుంది. మళ్ళీ డబ్ల్యూ డాట్ రీడ్ అవ్వదు, ఎందుకంటే నీకు దానికి ఆ క్లాస్తో సంబంధం లేదు కాబట్టి అవ్వదు అనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని ఒకసారి రన్ చేస్తే రైట్ అండ్ ఈట్ అని ప్రింట్ అవుతుంది, రైటింగ్ అండ్ ఈటింగ్ అని ప్రింట్ అవుతుంది. చూడండి, రైట్ ఈటింగ్ అని ప్రింట్ అయింది. ఇదేంటి అంటే హైరారికల్ క్లాస్. ఇది ఇన్హెరిటెన్స్. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే పాలిమార్ఫిజం. ఇది పాలిమార్ఫిజం ఏంటంటే ఒకే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్టే దాని ఫార్మ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. నువ్వు సింగిల్ యాక్షన్ పెర్ఫామ్ చేస్తే అది డిఫరెంట్ వేస్లో, ఒక సింగిల్ యాక్షన్ డిఫరెంట్ వేస్లో పెర్ఫామ్ చేస్తుంది అనమాట. దీనికి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక మెన్ ఉన్నారనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో ఒక డాడీ ఎవరో ఉన్నారు. సో డాడీ మన ఇంట్లో మదర్కి హస్బెండ్ అవుతారు, మనకి డాడీ అవుతారు. అండ్ వాళ్ళ ఆఫీస్లో మేనేజర్ ఏదో ఉంటుంది. అండ్ డాడీ ఇంకా మనకి చాలా ఏమంటారు, షాపింగ్ చేయాలన్నా ఏమైనా ఐటమ్స్ తేవాలన్నా అన్నీ కూడా ఒకే మనిషి ఎక్కువ ఫామ్స్లో వర్క్ చేస్తున్నారనమాట. ఇది పాలిమార్ఫిజం. ఇక్కడ పాలిమార్ఫిజం అనేది మనకి 2 టైప్స్ ఉంటుంది, కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అండ్ రన్ టైమ్ పాలిమార్ఫిజం. అసలు కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అంటే ఏంటి? కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అనేది దీన్నే సింపుల్గా స్టాటిక్ పాలిమార్ఫిజం అని కూడా అంటాం. అంటే నీకు కంపైల్ టైం అప్పుడు జరుగుతుంది అనమాట. కంపైల్ టైం అప్పుడే ఎక్కువ ఫామ్స్ అనేవి జరుగుతుంది. అంటే ఒక ఆబ్జెక్ట్ ఎక్కువ ఫామ్స్ని కంపైల్ టైం అప్పుడు చేస్తుంది అనమాట. ఇది మనకి తెలియాలంటే మెథడ్ ఓవర్లోడింగ్ కోసం తెలియాలి. మెథడ్ ఓవర్లోడింగ్లోని కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం జరుగుతుంది. రన్ టైమ్ పాలిమార్ఫిజం అనేది ఏంటంటే ఇది సింపుల్గా దీన్ని డైనమిక్ బైండింగ్ అని కూడా అంటాం. ఇక్కడ ఏంటంటే మెథడ్స్ అనేవి ఓవర్ రైడ్ చేసుకుంటుంది అనమాట. దీంట్లో మనకి మెథడ్ ఓవర్ రైడింగ్ అనేది కాన్సెప్ట్ ఉంటుంది. ఈ రెండు తెలుసుకుంటే కంపైల్ టైమ్ పాలిమార్ఫిజంకి రన్ టైమ్ పాలిమార్ఫిజంకి మీకు తేడా తెలుస్తుంది. అసలు మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి? మెథడ్ ఓవర్లోడింగ్ ఫీచర్ అనేది ఏంటంటే ఒక క్లాస్ ఉంది, నీకు ఒక క్లాస్ లోపల 2 మెథడ్స్ని డిక్లేర్ చేసావు. ఈ 2 మెథడ్స్ కూడా సేమ్ నేమ్తో ఉన్నాయన్నమాట. మెథడ్స్ 2 కూడా సేమ్ నేమ్, కానీ దాని లోపల ఉన్న పారామీటర్స్ డిఫరెంట్ ఉంటాయి. ఇక్కడ చూడండి, సింటాక్స్లోని యాడ్ అని 2 మెథడ్ నేమ్ కూడా సేమ్ ఇచ్చాను, కానీ వాటి లోపల ఉన్న పారామీటర్స్ అనేవి డిఫరెంట్ ఇచ్చాను. ఇది మెథడ్ ఓవర్లోడింగ్ అనమాట. దీని ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది, అది కూడా ఒకసారి చూద్దాం. హైరారికల్ ఇన్హెరిటెన్స్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే మెథడ్ ఓవర్లోడింగ్. సో కొత్త క్లాస్ తీసుకుంటున్నాను, జావా క్లాస్ ఓవర్లోడింగ్. ఓకే, ఓవర్లోడింగ్ అనే క్లాస్. సో మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏం చెప్పాను? క్లాస్ హ్యావింగ్ మెథడ్స్ హ్యావింగ్ సేమ్ నేమ్ బట్ డిఫరెంట్ ఇన్ పారామీటర్స్ అన్నాను. సో పబ్లిక్ వాయిడ్ మెథడ్ నేమ్ ఏంటి, యాడ్ అని ఇస్తున్నాను. దీని లోపల పారామీటర్స్ ఇంట్ ఏ, మెథడ్స్ హ్యావింగ్ డిఫరెంట్ పారామీటర్స్ అనమాట, ఇంట్ బి ఇచ్చాను. సో దీని లోపలికి వెళ్ళినప్పటికీ ఎస్ అవుట్ ఏ ప్లస్ బిని ప్రింట్ చేయాలి. ఓకే, ఇంకో మెథడ్ ఇస్తున్నాను అదే క్లాస్ లోపల, పబ్లిక్ వాయిడ్ యాడ్ సేమ్ మెథడే, ఇంట్ ఏ కామా ఇంట్ బి కామా ఇంట్ సి. మారింది, సేమ్ ఇస్తే మళ్ళీ డిఫరెంట్, హ్యావింగ్ డిఫరెంట్ పారామీటర్స్ అన్నారు కాబట్టి డిఫరెంట్ పారామీటర్స్ ఇస్తాం. ఎస్ అవుట్ ఇక్కడ ఏంటంటే ఏ ప్లస్ బి ప్లస్ సి. సో దాన్ని ప్రింట్ చేయాలి.
ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక మెయిన్ మెథడ్ని తీసుకుంటున్నాను. అంటే మెయిన్ ఏంటది, మెయిన్ ఫంక్షన్ తీసుకుంటున్నాం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. సో ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నానంటే మన క్లాస్ ఏంటి, ఓవర్లోడింగ్ కదా క్లాస్, దానికి ఒక ఆబ్జెక్ట్ని తీసుకోవాలి. ఓవి అనే ఆబ్జెక్ట్ని తీసుకున్నాను. న్యూ ఓవర్లోడింగ్. సో ఇప్పుడు ఓవి డాట్ ఫస్ట్ ఏంటి యాడ్, ఇందులో ఇంటి ఏ కామా బీలోకి నేను వాల్యూస్ ఇస్తున్నాను. ఏంటి, ఒకటి 45, ఇంకోటి 26 ఇస్తున్నాను. నెక్స్ట్ ఓవి డాట్ యాడ్ అని చెప్పేసి ఇంకో దానిలోకి వాల్యూస్ ఇస్తున్నాను. 12, 16, 85 ఇస్తున్నాను. ఓకే, ఈ వాల్యూస్ని తీసుకుంటుంది. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే మనకి ఈ వాల్యూస్ ఇక్కడికి అండ్ ఈ వాల్యూస్ ఇక్కడికి వెళ్తుంది. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని రన్ చేస్తున్నాను. రన్ అవుతుంది. అవుట్పుట్లో 71, 113 ప్రింట్ అయింది. చూసారు కదా. ఇదేంటి అంటే మెథడ్ ఓవర్లోడింగ్. మెథడ్స్ హ్యావింగ్ సేమ్ నేమ్ విత్ డిఫరెంట్ పారామీటర్స్ అనమాట. నెక్స్ట్ వన్ ఏంటి అంటే మెథడ్ ఓవర్ రైడింగ్. మెథడ్ ఓవర్ రైడింగ్ అనేది ఏంటంటే నీకు ఒక క్లాస్ ఉంది, సేమ్ క్లాస్తోనే ఒక సబ్ క్లాస్ కూడా సేమ్ క్లాస్తో క్రియేట్ చేసుకుంటావు. ఓకేనా. అంటే ఒక క్లాస్ ఉంది అండ్ దానికి ఒక సబ్ క్లాస్ ఉంది. ఇప్పుడు క్లాస్లో ఒక మెథడ్ ఇచ్చావు అండ్ సబ్ క్లాస్లో మెథడ్ కూడా సేమ్ ఇచ్చావు. క్లాస్లో మెథడ్ అండ్ సబ్ క్లాస్లో మెథడ్ సేమ్ నేమ్స్ ఉన్నాయి. అండ్ క్లాస్లో మెథడ్ ఉన్న ఆ క్లాస్లో మెథడ్ ఉంది కదా, ఆ మెథడ్లో ఉన్న పారామీటర్స్ అండ్ సబ్ క్లాస్ మెథడ్లో ఉన్న పారామీటర్స్, సబ్ క్లాస్లో ఉన్న మెథడ్ యొక్క పారామీటర్స్ రెండు సేమ్ ఉంటాయి అన్నమాట. దీని సింటెక్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. సింటెక్స్ ఒకసారి చూడండి. ఒక మెథడ్ ఏ తీసుకున్నాం, సూపర్ క్లాస్ అది, అండ్ సబ్ క్లాస్లో మెథడ్ ఏ అని తీసుకున్నాం. కానీ వీటి లోపల పారామీటర్స్ కూడా సేమ్ ఉండాలి అండ్ మెథడ్ నేమ్ కూడా సేమ్ ఉండాలి. బట్ ఆ రెండు కూడా డిఫరెంట్ క్లాసెస్లో ఉండాలన్నమాట. అది మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే. ఓకేనా. దీని ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. దీని ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఓవర్ రైడింగ్. సో ఓవర్ రైడింగ్ న్యూ జావా క్లాస్ ఓవర్ రైడింగ్. ఓకేనా. ఈ ఓవర్ రైడింగ్కి సేమ్ కొంచెం ఓవర్ రైడింగ్లో ఏంటంటే డిఫరెంట్ క్లాసెస్లో ఉండాలి, సేమ్ నేమ్ సేమ్ పారామీటర్స్ ఉండాలి మెథడ్స్కి. ఓకే. వాయిడ్ డిస్ప్లే అనే మెథడ్ ఇచ్చాను. అవుట్ దిస్ ఈజ్ ఫస్ట్ మెథడ్, దిస్ ఈజ్ ఫస్ట్ క్లాస్. ఓకే. అండ్ ఇప్పుడు వేరే క్లాస్ క్రియేట్ చేసుకోవాలి. క్లాస్ ఓవర్ రైడ్ 2 అని ఇస్తున్నాను. ఓకే. ఇప్పుడు దీని లోపల ఒక వాయిడ్ డిస్ప్లే ఇస్తున్నాను. హ్యావింగ్ అంటే ఇప్పుడు చూడు రెండు కూడా సేమ్ ఉన్నాయి. వాయిడ్ డిస్ప్లే రెండు మెథడ్స్ సేమ్ ఉన్నాయి. ఇప్పుడు దీని లోపల అవుట్ దిస్ ఈజ్ సెకండ్ క్లాస్. ఓకే. ఇప్పుడు పబ్లిక్ ఇవ్వాలి కదా. సో పబ్లిక్ ఇస్తున్నాను. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే క్లాస్ని ఇక్కడ క్లోజ్ చేయకూడదు, ఆ క్లాస్ లోపల ఇవ్వాలి, అందుకే ఎర్రర్ చూపిస్తుంది. ఇప్పుడు దీని లోపల అవుట్ స్టేట్మెంట్ ఇస్తున్నాను. సారీ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకోవాలి. దీనికి ఓవర్లోడింగ్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాను. ఓవిఆర్ అని తీసుకుంటున్నాను ఆబ్జెక్ట్. ఓకే. న్యూ ఓవర్లోడింగ్. సో ఇప్పుడు ఓవిఆర్ డాట్ ఏమి ఇవ్వాలి, యాడ్ లోపలికి వాల్యూస్ ఇవ్వాలి. 45, 86. ఓకే. నెక్స్ట్ సెమీకోలం ఓవిఆర్ డాట్ యాడ్, దీని లోపలికి వాల్యూస్ ఇవ్వాలి. అలాగా 46, 25, 14. ఓకే. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే మనకి ఎక్కడో ఎర్రర్ చూపిస్తుంది. ఒకసారి చూద్దాం. ఏం ఎర్రర్స్ లేవు కదా.
ఓకే, ఇక్కడ సెమీకోలం మర్చిపోయాము. సో ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. దీని అవుట్పుట్ అనేది ఎడిషన్ అయ్యి అదే నార్మల్గా సారీ ఈ వాల్యూస్ అనేవి మనం ప్రీవియస్ దాంట్లో ఓకే ఓవిఆర్ డాట్ యాడ్ ఓవర్ రైట్ 2లో ఉన్నాం కదా, యాడ్ మెథడ్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ యాడ్ కాకుండా డిస్ప్లే ఇస్తాం. ఎందుకు ఎర్రర్ చెప్తుంది, కాంట్ రిజాల్వ్ డిస్ప్లే అంట. సో మెథడ్స్ హ్యావింగ్ సేమ్ నేమ్ బట్ డిఫరెంట్ పారామీటర్స్ అన్నాం కదా, అంటే సబ్ క్లాస్లో కూడా పారామీటర్స్ డిఫరెంట్ ఉండాలి. ఎందుకు ఎర్రర్ వస్తుంది ఇది? ఓకే, ఇలా పెట్టాలి. తీసేద్దాం. సో ఓవిఆర్ ఎక్కడైనా డిక్లేర్ చేసామేమో, అందుకే ఎర్రర్ వస్తున్నట్టుంది. నేను ఆర్ అని తీసుకుంటున్నాను. సో ఇక్కడ కూడా ఆర్ డాట్ డిస్ప్లే అయినా సరే కాంట్ రిజాల్వ్ డిస్ప్లే మెథడ్ అంట. ఎందుకు డిస్ప్లే చేయలేకపోతుంది? సంథింగ్ ఇస్ ప్రాబ్లం. ఓకే చూడండి, ఇక్కడ మనం ఓవర్లోడింగ్ అని ఇచ్చేసాం. చూడండి ఓవర్లోడింగ్ అని వచ్చేసింది ఆటోమేటిక్గా. సో మనం చేస్తుంది ఓవర్ రైడింగ్ కదా, అందువల్ల ఎర్రర్ వచ్చిందనమాట. ఓకే, ఓవర్ రైడింగ్కి ఇప్పుడు ఇక్కడ కూడా ఓవర్ రైడింగే ఇవ్వాలి. ఇప్పుడు అవుతుంది చూడండి, ఆర్ డాట్ డిస్ప్లే అయింది. ఇప్పుడు దీన్ని ఒకసారి రన్ చేస్తున్నాను. సో ఏం ప్రింట్ అవుతుంది అంటే దిస్ ఇస్ ఫస్ట్ క్లాస్, దిస్ ఇస్ సెకండ్ క్లాస్, రెండు కూడా ప్రింట్ అవుతుంది. ఇందాక మనం ఓవర్లోడింగ్ ఓవి డాట్ యాడ్ అన్నాం కాబట్టి డైరెక్ట్గా తీసుకుంది. సో సెకండ్ క్లాస్ ప్రింట్ అవ్వలేదు. ఎందుకు ప్రింట్ అవ్వలేదు అంటే ఇక్కడ నేను ఓవర్ రైడింగ్కి పూర్తిగా క్రియేట్ చేశాను. అంటే దిస్ ఇస్ ఫస్ట్ క్లాస్, ఇది ఓవర్ రైడ్ 2. సో ఓవర్ రైడ్ 2కి మళ్ళీ ఇంకో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తే నాకు ఓవర్ రైడ్ 2 అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా, అంటే ఓవర్ రైడ్ 2లో అనేది డిస్ప్లే అవుతుంది. ఇది ఓవర్ రైడింగ్ మెథడ్. ఓవర్ రైడింగ్ రెండిట్లో సేమ్ ఉంది, కానీ మనకి రెండు డిఫరెంట్ క్లాసెస్లో ఉన్నాయి. అంటే ఓన్లీ నువ్వు ఒక క్లాస్కి క్రియేట్ చేసే ఆబ్జెక్ట్ని ఇంకో క్లాస్కి క్రియేట్ చేయలేదు కాబట్టి నీకు అవుట్పుట్లోని సెకండ్ క్లాస్లో ఉన్నది రాలేదన్నమాట. ఇది మెథడ్ ఓవర్ రైడింగ్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఎన్క్యాప్సులేషన్. క్యాప్సిల్ అనగానే ఇక్కడ క్యాప్సిల్ అనగానే మనకి ఏంటి, అందు లోపల ఏదో ఉంటుంది, దాన్ని ర్యాప్ చేస్తామనే కదా. సో ఎన్క్యాప్సులేషన్ అనేది ఏంటంటే డేటా మెథడ్స్ని, డేటా మెంబర్స్ని హైడ్ చేస్తుంది, ఒక సింగిల్ యూనిట్లో హైడ్ చేస్తుంది అనమాట. అంటే నీకు క్లాస్ లోపల ఒక క్లాస్ తీసుకుంటూ క్లాస్ లోపలే మెథడ్స్ మెంబర్స్ని డిక్లేర్ చేస్తే దాన్ని ఎన్క్యాప్సులేషన్ అంటాం అనమాట. అంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తావంటే డేటాని హైడ్ చేస్తావు. ఏదైనా మెథడ్స్ కానీ క్లాసెస్ కానీ యూజ్ చేస్తే అక్కడ డేటా హైడింగ్ కూడా చేస్తావన్నమాట ఎన్క్యాప్సులేషన్లోనే. ఇది ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. దీని ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ఇప్పుడు ఇక్కడ దిస్ డాట్ నేమ్ తర్వాత ఏం చేయాలంటే ఫస్ట్ ఇప్పుడు ఒక నార్మల్గా క్లాస్ ఉండాలి కదా దీనికి. సో పబ్లిక్ స్టాటిక్ మెయిన్ ఫంక్షన్ లేకుండా ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో మెయిన్ ఫంక్షన్ని క్రియేట్ చేయాలి. ఎలా అంటే ఇక్కడ ఒక కొత్త క్లాస్ని తీసుకుంటాను. క్లాస్ టెస్ట్ అనే ఒక క్లాస్ని test1 అని తీసుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ ఎక్కడైనా యూజ్ చేసాం మేము. సో ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అండ్ దీని లోపల స్ట్రింగ్ ఆర్గ్స్ ఇలా ఇచ్చిన తర్వాత అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే స్టూడెంట్ ఏదైతే మనం తీసుకున్న నేమ్ ఉంది కదా, సమ్ క్లాస్ ఏదైతే ఉందో ఆ క్లాస్ నేమ్ చూస్తాం. క్లాస్ నేమ్ ఏమి ఇచ్చాను నేను, ఎన్క్యాప్సులేషన్. సో ఎన్క్యాప్సులేషన్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను, ఎస్ అని, ఈక్వల్స్ టు న్యూ ఎన్క్యాప్సులేషన్. సో ఇలా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ బేస్ చేసుకొని నేమ్ని సెట్ చేస్తున్నాను. ఎస్ డాట్ సెట్ నేమ్ అంటే దాని లోపల ఒక నేమ్ ఇవ్వాలి కదా, సిఎస్సి అండ్ ఐటీ ట్యూటోరియల్. ఫుల్ ఒకటే నేమ్ ఇవ్వాలి, ఇలా డిఫరెంట్గా ఇవ్వకూడదు. స్ట్రింగ్ అని ఇవ్వాలి ఫస్ట్. ఓకే,
స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ ఫార్మాట్ కాబట్టి ఓకే. స్ట్రింగ్ నేమ్ లేదంటే స్ట్రింగ్ ఫార్మాట్లో ఇవ్వాలి ఇది సిఎస్సి అండ్ ఐటీ ట్యుటోరియల్ ఫర్ యూ ఓకే. ఇదంతా స్ట్రింగ్ ఫార్మాట్లో ఇచ్చాను. ఇప్పుడు నేమ్ కూడా సెట్ చేశాను. ఇప్పుడు నేను దీన్ని యూజ్ చేసుకొని ఎస్ అవుట్ అంటే నేమ్ని ప్రింట్ చేస్తాను అనమాట. ఎస్ అవుట్ ఎస్ డాట్ గెట్ నేమ్ మెథడ్ని ఇక్కడ కాల్ చేసుకున్నాను. సో మెథడ్ నేమ్ ప్రకారంగా అవుట్పుట్ అనేది మనకు వస్తుంది. రన్ చేస్తున్నాను. సో రన్ చేస్తే అవుట్పుట్లో మనకి సిఎస్సి ఐటీ అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఇంటర్ఫేస్ అనేది మీకు అర్థం అవ్వాలి అంటే చాలా ఇంపార్టెంట్. ఇది సేమ్ క్లాస్లానే వర్క్ అవుతుంది, కాకపోతే కొంచెం డిఫరెంట్ అనమాట. జావా క్లాస్కి సిమిలర్గానే ఉంటుంది కానీ కొంచెం డిఫరెన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే వాటిలో ఇక్కడ ఏంటంటే అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అండ్ స్టాటిక్ కాన్స్టెంట్స్ని ఇక్కడ జావా క్లాస్కి ఇంటర్ఫేస్కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మనం ఎక్స్ట్రాగా అంటే ఇంటర్ఫేస్లో ఎక్స్ట్రాగా అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అండ్ స్టాటిక్ కాన్స్టెంట్స్ని యూజ్ చేస్తాం అనమాట. అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటేనే అది ఇంటర్ఫేస్ అనమాట. ఆల్రెడీ మనం అబ్స్ట్రాక్ట్ మెథడ్ అండ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ కోసం చెప్పాం. అబ్స్ట్రాక్ట్ మెథడ్ని నువ్వు డిఫైన్ చేస్తే ఖచ్చితంగా అక్కడ ఇంటర్ఫేస్ని యూజ్ చేస్తాం. అర్థమవుతుందా? అండ్ ఇంకా ఇక్కడ అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఒకసారి డిఫైన్ చేసిన తర్వాత ఖచ్చితంగా అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉండాలి అని చెప్పాం. ఇంటర్ఫేస్లో ఏంటంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఉంటే అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉండకపోయినా పర్వాలేదన్నమాట. అండ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ లోపల మెథడ్ యొక్క బాడీ అనేది ఖచ్చితంగా ఉండాలి అనే రూల్ ఏం లేదు. ఇది ఇంటర్ఫేస్ అనమాట. ఇక్కడ క్లాస్ అనేది ఎలా ఇంప్లిమెంట్ చేస్తామంటే అబ్స్ట్రాక్ట్ యూజ్ చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తాం. ఈ ఇంటర్ఫేస్ యొక్క ఎగ్జాంపుల్ చూస్తే మీకు బాగా క్లారిటీ వస్తుంది. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కొంచెం కాన్సన్ట్రేషన్గా వినండి, ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది అనమాట. అందుకే ఎగ్జాంపుల్ బాగా విన్న తర్వాత మీకు ఇది అర్థమవుతుంది. ట్యుటోరియల్ ఫర్ యూ అనేది ప్రింట్ అయింది. ఇది ఎన్క్యాప్సులేషన్కి ఎగ్జాంపుల్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఒక కొత్త క్లాస్ తీసుకుంటున్నాను, ఇంటర్ఫేస్ యొక్క ఎగ్జాంపుల్. సో దానికి నేను ఏంటి ఐఎన్టీఆర్ పెడుతున్నాను ఇంటర్ఫేస్కి. ఐఎన్టీఆర్ఎఫ్ అని తీసుకున్నాను క్లాస్. ఓకే. సో ఇప్పుడు ఇంటర్ఫేస్ అనేది ఒక క్లాస్ కాబట్టి డైరెక్ట్గా నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ముందు ఇంటర్ఫేస్ అంటున్నాను, స్మాల్ లెటర్స్ ఇంటర్ఫేస్. ఓకే. సో డైరెక్ట్గా ఇంటర్ఫేస్ అనే క్లాస్ తీసుకున్నాను. ఇప్పుడు దీని లోపల వాయిడ్ డిస్ప్లే అనే ఒక మెథడ్ని ఇచ్చాను. సో ఈ మెథడ్ లోపల నేను ఏం డేటా అయితే ఏమి ఇవ్వలేదు, జస్ట్ మెథడ్ని డిక్లేర్ చేశాను. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక కొత్త క్లాస్ తీసుకుంటున్నాను. క్లాస్ ఐఎన్ఎఫ్ ఇంటర్ఫేస్ని ఐఎన్ఎఫ్ అంటున్నాను. ఇంకో కొత్త క్లాస్ అనమాట ఇంప్లిమెంట్ యూస్ చేస్తాం. ముందంతా ఎక్స్టెండ్ యూస్ చేసాం కదా, ఇంటర్ఫేస్కి వచ్చినప్పటికీ క్లాస్ అని యూస్ చేయకుండా ఇంటర్ఫేస్ అంటాము. అండ్ ఇక్కడ ఎక్స్టెండ్స్ అనుకుంటే ఇంప్లిమెంట్ అంటాం. మిగతాదంతా సేమ్ ఐఎన్టీఆర్ఎఫ్. ఓకే. ఎంటర్ ప్రెస్ చేసి ఇక్కడ ఎస్ అవుట్ పబ్లిక్ ఏదైతే పబ్లిక్ వాయిడ్ మెయిన్ పబ్లిక్ వాయిడ్ డిస్ప్లే. ఫస్ట్ ఇక్కడ ఒక డిస్ప్లే మెథడ్ని ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత దీని లోపల ఎస్ అవుట్ ఇస్తాను, ఎందుకు సేమ్ మెథడ్ ఇవ్వాలన్నమాట. ఓకే. సో ఎస్ అవుట్ ఇచ్చి హెలో అని ప్రింట్ చేస్తున్నాను. ఓకే. ఇది అయిపోయింది. ఇప్పుడు ఈ మెథడ్ నుంచి బయటకు వచ్చేస్తున్నాను. బయటకు వచ్చిన తర్వాత మెయిన్ ఫంక్షన్ ఇస్తున్నాను, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఇలా ఇచ్చిన తర్వాత అంటే ఆర్గ్యుమెంట్స్ని ప్రింట్ చేయడానికి ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేసి ఇక్కడ ఏం చేస్తానంటే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. దేనికి ఐఎన్ఎఫ్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్కి ఐ అనే ఆబ్జెక్ట్ తీసుకున్నాను, ఈక్వల్స్ టు న్యూ ఐఎన్ఎఫ్ అంటున్నాను. సో ఇలా ఇచ్చిన తర్వాత సెమీకోలం ఇవ్వాలి. ఇప్పుడు ఐ డాట్
డిస్ప్లే అంటాను. సో డిస్ప్లే అంటే ఏం ప్రింట్ అవుతుంది నాకు, నార్మల్గా హెలో అని ప్రింట్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు దీన్ని రన్ చేస్తున్నాను. ఇక్కడ సమ్ ఎర్రర్ వస్తుంది, ఏంటి అంటే సెమీకాలం ఇవ్వాలి. ఓకే, ఇంటర్ఫేస్లో మెథడ్కి సెమీకాలం ఇస్తున్నాం. దానికి ఒకవేళ నువ్వు లోపల ఏ స్టేట్మెంట్ ఇవ్వకపోతే దానికి అప్పుడు నువ్వు సెమీకాలం ఇవ్వాలన్నమాట. దాన్ని స్టేట్మెంట్ ఇస్తే కర్లీ బ్రేస్ ఓపెన్ చేసి దాన్ని డిస్ప్లే చేస్తావు. ఇక్కడ చూడండి హెలో అని డిస్ప్లే అయింది. అండ్ నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఏంటి, అసలు ఇంటర్ఫేస్ అంటే ఏంటి. రెండు కూడా సిమిలర్ ప్రాపర్టీసే ఉంటాయి. అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనేది అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ యూజ్ చేస్తావు, ఇంటర్ఫేస్కి ఇంటర్ఫేస్ అనే కీవర్డ్ యూజ్ చేస్తావు. ఇక్కడ ఇది ఎలా రాస్తావంటే సబ్ క్లాస్ తీసుకుంటూ ఎక్స్టెండ్స్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని రాస్తావు. ఇక్కడ ఏంటి అంటే ఇంటర్ఫేస్లోని సబ్ క్లాస్ ఇంప్లిమెంట్ ఇంటర్ఫేసెస్ అని రాస్తావు అనమాట. ఏ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే ఆ ఇంటర్ఫేసెస్ని రాస్తావు. అండ్ ఇంకా అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనేది మెథడ్స్ని అండ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ని రెండింటిని యూజ్ చేస్తుంది. ఇంటర్ఫేస్లో ఏంటంటే ఓన్లీ డిఫాల్ట్ కానీ స్టాటిక్ మెథడ్స్ని కానీ యూజ్ చేస్తుంది. అండ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్లోని మనకి ఎక్స్టెండ్ చేసేటప్పుడు ఓన్లీ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ని మాత్రమే ఎక్స్టెండ్ చేస్తుంది. ఇక్కడ ఇంటర్ఫేస్లో మల్టిపుల్ ఇంటర్ఫేసెస్ని ఇంప్లిమెంట్ చేస్తుంది అన్నమాట. ఇది ఊప్స్ కాన్సెప్ట్.